నేను 2011లో అపార్ట్మెంట్ అయ్యాను. నేను అపార్ట్మెంట్ అయినా కానీ మా మేస్త్రి దగ్గర బోర్డులో వర్క్ చేస్తున్నాను. ప్రతి విషయం కానీ మేస్త్రితో కానీ చర్చించి ఎలా చేయాలా, ఎలా నేర్పి చేయించారు. ఇప్పటి వరకు కూడా 14 సంవత్సరాలు అవుతుంది ఆ మేస్త్రితో వర్క్ చేయబట్టి నేను అన్ని విషయాల్లో కానీ కోఆపరేషన్గా మంచి చెడు తెలుసుకుంటూ ఆ ప్రతి విషయంలో కూడా నాకు నేర్పించుకుంటూ అన్ని విధాలుగా నాకు సాయంగా ఉండేది. ఇప్పుడు మా మేస్త్రి రిటైర్మెంట్ అవుతున్నారంటే కొంచెం బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసినందుకు సంతోషమైనది. వర్క్ చేసేటప్పుడు కూడా ఏమన్నా మిస్టేక్ అయినప్పుడు కూడా అది తన వంతు సాయంగా ముందు పడే నేను ఉన్నా అనుకుంటే నాకు ప్రతి విషయంలో కూడా ముందండు నిలబడి నాకు ప్రాబ్లమ్స్ వెరిఫికేషన్ చేసేది, సాల్వ్ చేసేది. కోపం అనేది ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా మా మేస్త్రి దగ్గర చిన్నప్పుతోటి ప్రతి విషయంలో మాట్లాడుకుంటా కోఆపరేషన్గా అన్ని విధాల కోఆపరేషన్లో ఉండేది. యూనియన్ పరంగా కూడా కొంచెం ముందండి అన్ని విషయాల్లో కూడా కొన్ని మనకు సాయశక్తిలో ప్రయత్నించేది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు వర్క్ స్పాట్లో కూడా మెటీరియల్ అయినా కూడా ఏదైనా కూడా మాకు ముందుండి సార్లతో మాట్లాడి కూడా చేయించేది. దగ్గర ఉండేది, అన్ని విధాలుగా సహాయపడేది. ఇప్పుడు మనకు ఒకసారి గ్యాస్ లీకేజ్ అయింది మన హెచ్ఎల్బీలో. గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఒక్కడే మనకు పోయి అది మంటలు చెలెత్తుంటే కూడా దాన్ని ఆపిన రోజులు ఉన్నాయి. దాన్ని కీ తీసుకుపోయి దాన్ని దగ్గరుండి మంటలు వస్తుంటే కూడా దగ్గరికి వచ్చి ఆ కీ ఆఫ్ చేసి మంటలు స్ప్రెడ్ కాకుండా చేసింది. అది తలుచుకుంటే గొప్ప విషయం. లేకపోతే సిలిండర్ వెళ్తే బస్ట్ అయ్యే అవకాశాలు ఉండేది. అప్పుడు అసలు దారి సాహసాలు చేసి నాకు ముందంటూ ఉండేది.